బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన హైదరాబాద్ తరలించడం జరిగింది. గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ ఉన్నారు. శకుంతల గుండెకు స్టంట్ వేశారు డాక్టర్లు. మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు బండి సంజయ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన హైదరాబాద్కి తరలించడం జరిగింది. గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు డాక్టర్లు. గచ్చిబౌలి మెడికవర్ హాస్పిటల్లో ప్రస్తుతం శకుంతలకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆమె గుండెకు స్టంట్ వేశారు డాక్టర్లు. మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు బండి సంజయ్. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ వ్యవహారంపై ఆయన ప్రస్తుతం ఒక్క మాటలో చెప్పాలంటే మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ఆ ఇష్యూ ఎటు తీవ్రమైన తలనొప్పిగా మారిపోయింది ఆయనకి. ఎందుకంటే ఆ ఇష్యూకి సంబంధించి ఇటు పార్టీ నుంచి అంతగా ప్రెషర్ ఉందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ పొలిటికల్గా ఆయన ప్రెషర్ ఎదుర్కొంటున్నారనలో అతిశయోక్తి లేదు. లీగల్గా ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్, దాంతోపాటు సాయి భగీరథ వ్యవహారం ఆయనకు ఒక్క మాటలు చెప్పాలంటే కునుకు లేకుండా చేస్తోంది అనే మాట వినిపిస్తున్న తరుణం. అందులో ఇప్పుడు తల్లి శకుంతలకు గుండెపోటు రావడం ఆయన తీవ్రంగా ఆందోళన గురి చేస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఎన్ని గంటలకు ఇక్కడికి అంటే మెడికల్ హాస్పిటల్ ఎన్ని గంటలకి ఇటు పంపించడం జరిగింది హైదరాబాద్కి? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం బండి ఈరోజు అక్కడ ఉండబోతున్నారా? సచిన్, గత కొంతకాలం నుంచి ఓవరాల్ గా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కి సంబంధించినటువంటి అంశం వార్తల్లో నిలుస్తున్నది. దీనికి పెద్ద తలనొప్పిగా ఉంది అని చెప్పి అనుకోవచ్చు. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున చర్చ జరగడము, ఆలోచనలు రేకెత్తడంతో దీనికి సంబంధించి తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఒక్కసారిగా గుండెలో నొప్పి వస్తుంది అని చెప్పి సంజయ్కి సంబంధించి 3 సోదరులు ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు. సచిన్, దీనిలో భాగంగా శ్రవణ్, సంపత్ ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా కొద్దిగా పెయిన్ వస్తుంది అనగానే వెంటనే హుటాహుటిన హైదరాబాద్ లోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. స్టంట్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పేసి సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే వారితో మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. గత వారం రోజుల నుంచి దాదాపుగా ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరొక వైపు కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ సైతం రిలేటెడ్ గా ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు సచిన్. రైట్. ఈ విషయం ఎప్పుడు బండి సంజయ్కి తెలిసింది? అఫ్ కోర్స్ ఆయన ప్రస్తుతం ఈ కోర్టు హీరింగ్స్ విషయంలో ఉన్నారనేది వినిపించే మాట. ఆయన దృష్టికి ఎప్పుడు వెళ్ళింది? ఆయన ఇప్పుడు ఆమెతో పాటు ఎవరెవరు ఉన్నారు ఇంకా కుటుంబ సభ్యులు? సచిన్, ఈ రోజు సాయంత్రం అంటే అమ్మని ఇక్కడ కరీంనగర్ నుంచి హైదరాబాద్ హుటాహుటిన తరలిస్తున్నారు. కొద్దిగా పెయిన్ ఉంది, ఇబ్బందికరంగా ఉంది, దమ్ములాగా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కి హుటాహుటిన తరలించడం జరిగింది అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ సైతం హైదరాబాద్ లో ఉన్నటువంటి తన తల్లికి చికిత్స జరుగుతున్నటువంటి ఆసుపత్రి కేంద్రం వద్దకు వెళ్లి పరిశీలించి ధైర్యం చెప్పడం జరిగింది, చూడడం జరిగింది. వైద్యులతో మాట్లాడారు. ఆయనతో పాటు తల్లితో పాటు తల్లి శకుంతలతో పాటు పెద్ద కుమారుడు శ్రవణ్, అలాగే రెండో కుమారుడు సంపత్, సంజయ్ చిన్న కుమారుడు, ఈ 3 సోదరులు ఉన్నారు. వాళ్ళ సోదరి ఉంది. ఇతర బంధువులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వైద్యులని సంప్రదించడం జరిగింది. ఎట్లా ఉంది ప్రస్తుత కండిషన్ ఏంటి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అది తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రస్తుతం నిలకడగా ఉంది, స్టంట్ వేశామని చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్, రైట్. ఇక్కడ అంటే ప్రస్తుతం బండి సంజయ్, ఎందుకంటే ఈ బండి సాయి భగీరథ వ్యవహారం మీద లీగల్గా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళ తల్లిగారికి గుండెపోటు రావడం అనేది కంప్లీట్గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లీగల్ ఇష్యూస్ ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? అండ్ ఆ అంశానికి సంబంధించి ఫ్యామిలీలో ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది?
ఎస్, మీరు అన్నట్టుగా ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో అడ్వకేట్ కి ఈ కేసు బాధ్యతలను అప్పగించడం జరిగింది. బండి సాయి భగీరథ్ తరపున వాదించడానికి నిరంజన్ రెడ్డి ఆల్రెడీ రంగంలోకి దిగారు. వారికి సంబంధించినటువంటి టీం అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి, వాదోపవాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యము, అక్కడే ఉండి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సంజయ్తో పాటు కొంతమంది లీగల్ అడ్వైజర్లు సైతం అక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా ఖచ్చితంగా తమ మొన్నటికి మొన్న కూడా ఏకతా యాత్రలో సైతం బండి సంజయ్ మాట్లాడుతూ తన కొడుకు ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పాడు. నాకు ఖచ్చితంగా నిర్దోషిగా వస్తానని చెప్పినటువంటి పరిస్థితి, ఆయన చెప్పిన సంభాషణ సైతం వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఇందులో కలిసి తిరిగారు సోషల్లో మధ్యలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా పరిచయం అయింది. చాలా కాలం నుంచి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇట్లా జరుగుతుందని చెప్పేసి అనుకోలేదు, నేను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉండే, సమయం ఇవ్వలేకపోయినా కొద్దిగా పొరపాటు జరిగింది అనేటువంటి కోణంలో సైతం సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఒక లెసన్ అని చెప్పేసి భావించవచ్చు సచిన్. రైట్, అంటే ఒక 5 days or 3 days హాస్పిటల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం బండి సంజయ్ సంబంధించి కుటుంబం అంతా ఇక్కడే ఉండే అవకాశం ఉందా, లేకపోతే ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్లు ఏమంటూ ఉన్నారు? అండ్ ఈ కంటిన్యూటీలో ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉండాలి అండ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన స్కెడ్యూల్ ఎలా ఉంటుంది ఇప్పుడు? అట్ ద సేమ్ టైం బండి సాయి భగీరథ్ మామను చూడడానికి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గ్రాండ్ మదర్ అంటే అసోసియేషన్ ఎక్కువ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సచిన్, మీరు అన్నట్టుగా ఇప్పుడంతా కూడా చాలా హెక్టిక్. సహజంగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ ఒకవైపు పార్టీ కార్యకలాపాలు, కరీంనగర్ ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే తన డిపార్ట్మెంట్ అయినటువంటి మీ సహాయ మంత్రికి సంబంధించినటువంటి ఆ హోంశాఖకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో చాలా పెద్ద ఎత్తున ఒక తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఇప్పుడు తల్లి అనారోగ్య పరిస్థితి, ఇవన్నిటినీ బేరీజ్ వేసుకుంటూ షెడ్యూల్ ఎంత